హాయ్ ఫ్రెండ్స్. సిఎస్ఐఆర్ నుంచి మనకి తెలంగాణ నుంచి ఐటీఐ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉంది, కార్పెంటర్ ఉంది, వెల్డర్ ఉంది, అలాగే కోపా ఉంది. సో ఫ్రెండ్స్, కోపా అయితే చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి. దాదాపుగా 28 వేకెన్సీలు కోపా ట్రేడ్ వాళ్ళకు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆ ట్రేడ్ చేసినా, అలాగే మిగతా ట్రేడ్ చేసినా మీకు ఈ వీడియో యూజ్ అవ్వకపోయినా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఒక లైఫ్ అయితే సెటిల్ అవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ పూర్తిగా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానంగా ప్రతి ఉద్యోగానికి అప్లై చేయండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది. మీకు ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లయితే గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మంచి మంచి జీతం ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు కూడా ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా ఐటీఐ చేసిన అమ్మాయిలు కూడా అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 23/2/2026 అర్ధరాత్రి 11:59 వరకు మీరు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన హార్డ్ కాపీ, అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇంకా ఫీజు ఉంటే ఫీజు పే చేస్తే ఫీజుకి సంబంధించిన రిసిప్ట్ ఇవన్నీ కూడా కలుపుకొని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి 2/3/2026 సాయంత్రం 6 గంటలకల్లా మీరు మీ హార్డ్ కాపీ అనేది తెలంగాణ వాళ్ళ అడ్రస్కి పంపించవలసి ఉంటుంది. అడ్రస్ కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే నేను కిందన నోటిఫికేషన్ పూర్తి వివరాలు పెట్టాను. ఒకసారి చదివి మీరు బాగా అర్థం చేసుకొని అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఈ నోటిఫికేషన్ టెక్నీషియన్ 1 అనేది టోటల్గా 50 వేకెన్సీ ఉన్నాయి. ఇది లెవెల్ 2 అనమాట. మనకి జీతం అనేది 40,000 వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులో దాదాపుగా ఈ 50 వేకెన్సీల్లో 5 వేకెన్సీలు ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఉన్నాయి. కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయో చూసుకొని అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనమాట. కెమికల్ ఆపరేటర్ కానీ కెమికల్ ప్లాంట్ కానీ ఎవరైనా ఐటీఐలో చేసినట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. కేవలం 3 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక ఇది మనకు ఐటీఐకి సంబంధించింది కాదు. నెక్స్ట్ టెక్నీషియన్ 1 T5 చూసుకున్నట్లయితే మనకి ఫుడ్ ప్రొడక్షను, అలాగే మనకి ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పెట్సిరీ మనకి 6 వేకెన్సీ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, దీనికి ఐటీఐలో ఫుడ్ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటీఐలో 1 వేకెన్సీ ఉంది. ఇది వెల్డర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి అనమాట. సో ఫ్రెండ్స్, ఒకటే కూడా అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి ఓన్లీ 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కేటగిరీ యూజ్ చేసి అయితే మీరు అప్లై చేయొద్దు. ఎందుకంటే అప్లై చేసినా మీకు కాల్ లెటర్ రాదు. ఎందుకంటే అన్రిజర్వ్డ్లో ఉన్న వేకెన్సీలకి కేవలం యూఆర్ ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ పెట్టుకొని మీరు ఈ 1 వేకెన్సీకి అప్లై చేయలేరు. ఎందుకంటే మీరు కేటగిరీ యూజ్ చేసి దీనికి అప్లై చేయలేరు. ఓన్లీ మీరు ఎస్సీ ఎస్టీ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, అన్రిజర్వ్డ్ కానివ్వండి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే వేకెంట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనకి కార్పెంటర్ అనమాట. సో ఫ్రెండ్స్, కార్పెంటర్ అనేది 2 వేకెన్సీలు ఉన్నాయి. ఒకటి ఓబీసీ, ఒకటి షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి మనకి ఎస్సీ వాళ్ళు అప్లై చేయలేరు, అలాగే అన్రిజర్వ్డ్ వాళ్ళు అప్లై చేయలేరు. కాబట్టి కార్పెంటర్ ఉంటే మాత్రం అనవసరంగా అన్రిజర్వ్డ్ వాళ్ళు అయితే మాత్రం అప్లై చేసి మీ ఫీజు అనేది వేస్ట్ చేసుకోకండి. ఓన్లీ ఓబీసీ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎస్టీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టెక్నీషియన్ T8 అనేది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 2 వేకెన్సీలు ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీ. సో ఫ్రెండ్స్, అన్రిజర్వ్డ్లో ఉన్న పోస్ట్కి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలో ఉన్నదానికి కేవలం ఓబీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత మోటార్ మెకానిక్ వచ్చేసి 3 వేకెన్సీలు ఉన్నాయి. ఒకటి ఓబీసీ, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ 3 ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనకి కంప్యూటర్ ఆపరేటింగ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా చూసుకున్నట్లయితే 28 వేకెన్సీలు ఉన్నాయి. 28 వేకెన్సీలో 12 వేకెన్సీలు అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇందులో ఎకనామికల్ వికర్ సెక్షన్కి 4 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్కి ఎకనామికల్ వికర్ సెక్షన్ 1 వేకెన్సీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓహెచ్కి, ఓబీసీలో 2, అలాగే మనకి ఓబీసీ 3, ఇక బ్యాక్లాగ్స్ ఓబీసీ 1 వేకెన్సీ అనమాట. అంటే ఈ విధంగా టోటల్గా మనకి 28 వేకెన్సీలు అనేవి కోపా ట్రేడ్కి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే 18 నుంచి 28 సంవత్సరాలు ఉందో 28 సంవత్సరాలు అనేది మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్కి వచ్చేసి
కాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ లాస్ట్ డేట్ కాలిక్యులేట్ చేసుకుంటే 28 సంవత్సరాలు కానీ మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది ఓబీసీలో ఉన్నట్లయితే 13 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీలో ఉన్నట్లయితే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో వస్తుంది. సో ఫ్రెండ్స్, మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే ఏ విధంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారనేది ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరినీ ఫస్ట్ ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ట్రేడ్ టెస్ట్కి పిలిచారు. ట్రేడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన వాళ్ళకి ఏం చేస్తారంటే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్లోని హిందీలోని పేపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది 10th class ఐటీఐ లెవెల్లోను అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లోను ఈ విధంగా పేపర్ అనేది ఉంటుంది. అంటే మీరు ఐటీఐ మీద అప్లై చేశారంటే 10th class ప్లస్ ఐటీఐ సబ్జెక్ట్ మీద ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, టోటల్గా 150 మార్కులకు ఉంటుంది. 2 గంటల 30 నిమిషాలు అనేది ఎగ్జామ్ ఉంటుంది. జాగ్రత్త వినండి, 150 మార్కులకు ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, ఇందులో పేపర్ 1 1 hour ఉంటుంది. 50 మార్కులకు ఉంటుంది. మెంటల్ అబిలిటీ ఉంటుందన్నమాట. ఈ 50 మార్కులకి 50 క్వశ్చన్లకి 100 మార్కులు ఉంటుంది. 2 marks అనేది ప్రతిదానికి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ పేపర్ 2 జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు 25 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు చొప్పున 75 మార్కులు ఉంటాయి. సో ఫ్రెండ్స్, దీనికి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది ప్రతిదానికి కూడా. తర్వాత పేపర్ 3 ఇది 1 hour ఉంటుంది. ఓన్లీ మన ఐటీఐ సబ్జెక్ట్ మీద మాత్రమే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి కూడా 3 మార్కులు ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చను దాదాపుగా 150 మార్కులకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి ప్రతిదానికి కూడా ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పేపర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రం పేపర్ 2 పేపర్ 3కి కన్సిడర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, పేపర్ 2 పేపర్ 3లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళనే ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అప్లై చేసిన తర్వాత మీకు అక్కడ 500 రూపీస్ ఫీజు అడుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆ ఫీజు అనేది మీరు పే చేయాలి. సో ఫ్రెండ్స్, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాలి. సో ఫ్రెండ్స్, ఫీజు పే చేసి అప్లికేషన్ అనేది అప్లై చేసిన తర్వాత మనకి ఏదైతే ఆన్లైన్ జనరేట్ అయిన అప్లికేషన్ ఉంటుందో అది దాంతోపాటు మొత్తం అన్ని డాక్యుమెంట్స్, మార్క్ షీట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన ఏజ్కి సంబంధించిన ప్రూఫ్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చిన దాని తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టి సెల్ఫ్ అటెస్టెడ్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ప్రతి ఒక్క ఇప్పుడు చూడండి, ఇది మీ 10th class సర్టిఫికేట్ జెరాక్స్ అనుకోండి, మీరు కింద మీకు మీ పేరేదో మీరు ఇలా సంతకం పెట్టాల్సి ఉంటుంది ప్రతి దాని మీద కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేయాలి. చేసిన తర్వాత ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు అంటే టెక్నీషియన్ కోడ్ అది వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ ఆ పోస్ట్ కోడ్ కూడా వేయాలి, పోస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, పోస్ట్ కోడ్ ఇక్కడ రాయండి. ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో అదే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ రాయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా రాసిన తర్వాత 2/3/2026 సాయంత్రం 6 గంటలకల్లా వాళ్ళకి అప్లికేషన్ అనేది రీచ్ అయిపోవాలి. సో ఫ్రెండ్స్, ఈ అడ్రస్ అనమాట. ది సెక్షన్ ఆఫీసర్, రిక్రూట్మెంట్ సెక్షన్, సిఎస్ఐఆర్, సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ 500007 తెలంగాణ. సో ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి మీరు 2/3/2026 సాయంత్రం 6 గంటలకల్లా పంపించవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు డాక్యుమెంట్స్ పంపించేటప్పుడు ఏంటేంటి అటాచ్ చేయాలని చెప్పేసి హార్డ్ కాపీతో ఏంటేంటి అటాచ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ లిస్ట్ నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. ఇది నోటిఫికేషన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, క్లియర్గా చదివి ఇవన్నీ కూడా యాడ్ చేసి మీరు వాళ్ళకి పంపించండి. సో ఫ్రెండ్స్, నేను అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఆన్లైన్ అప్లై లింక్ కూడా ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు ఆన్లైన్ అప్లై అనేది ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. ఎక్కువ అప్లికేషన్లు అప్లై చేసినా సరే మీరు లాస్ట్ అప్లికేషన్ ఏదైతే అప్లై చేశారో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే పర్వాలేదు. ఒకవేళ ఓబీసీ వాళ్ళు కానీ అన్రిజర్వ్ వాళ్ళు కానీ
ఒక్కటికన్నా ఎక్కువ అప్లికేషన్లు అప్లై చేశారంటే ప్రతిసారి కూడా ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఒకేసారి ఫీజు పే చేయండి. ఒకేసారి ఎటువంటి ఎడిటింగ్ లేకుండా అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతిదీ ఎంత క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక్కరికైనా సరే వీడియో చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.